హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మ్ థింగ్స్. ప్రపంచంలోనే 3వ అత్యంత ఖరీదైన మసాలా దినుసులలో ఇలాచీ ఒకటి. దీని యొక్క పుట్టుక మన భారతదేశంలోని మలబార్ ప్రాంతం. ఇది క్వీన్ ఆఫ్ స్పైసెస్, మసాలా దినుసుల రాణిగా చెప్పబడుతుంది. ఇది మన భారతదేశంలో అత్యధికంగా పండించబడి ఎగుమతి చేయబడుతున్న పంట. దీనిని మరి మన గార్డెన్లో ఎలా పెంచుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్? ఇది 10 ఫీట్ల వరకు పెరిగే మొక్క. దీన్ని పెంచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. నర్సరీ నుండి తెచ్చిన మొక్కను ఎలా నాటుకోవాలో చూద్దాం. మొదటగా సరైన స్థలాన్ని ఎంచుకోవాలి. దీనికి అనువైన నేల అంటే pH లెవెల్ 4.5 నుంచి 7 గాఢత ఉండేలా చూడాలి. ఈ చెట్టును నీడ ఉన్న స్థలాల్లో ఎంచుకోవటం మంచిది. ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ ఈ మొక్క మీద పడటం వల్ల ఇది ఎక్కువగా పెరగదు మరియు త్వరగా ఎండిపోయి చనిపోతుంది. కనుక నీడ ఉండే ప్రదేశంలో దీన్ని నాటుకోవటం మంచిది. ఈ మొక్కకు 35 డిగ్రీల ఉష్ణోగ్రత, 75% హ్యూమిడిటీ ఉండే వాతావరణం ఎంతో అనువైనది. ఈ మొక్క నాటడానికి 6 నుండి 18 ఇంచెస్ కానీ 15 నుంచి 45 సెంటీమీటర్ లోతు కానీ తవ్వి, ఆ తర్వాత మొక్క యొక్క వేర్లు ఆ గుంటలో ఉంచి దానిపై మట్టిని వేయాలి. దానికి సపోర్టివ్గా ఒక కర్ర మొక్కను కట్టాలి. కాండం ఉపరితలం మట్టి భాగం ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. లోపటి వేరు వ్యవస్థ బాగుగా అభివృద్ధి చెందటానికి, లోపలి భాగంలో తేమగా ఉండటానికి ఉపరితలంపై ఎండిటాకులతో మల్చింగ్ తయారు చేయాలి. యొక్క నేల ఎప్పుడూ తేమగా ఉండేలా చేతి వేళ్లతో తాకి చూసుకుని నీరు అందిస్తూ ఉండాలి. ప్రతి నెల 2 సార్లు దీనికి బయో ఫెర్టిలైజర్, సేంద్రియ ఎరువును అందిస్తూ ఉండాలి. ఈ యాలకుల మొక్క 6 నుంచి 10 ఫీట్ల హైట్ పెరుగుతుంది. నాటిన 2 నుంచి 3 సంవత్సరాల తర్వాత మనం పంటను తీసుకునవచ్చును. అయితే దీని ఆకులు యాలకుల వాసనలాగే ఉంటాయి కావున ఆ ఆకులను మనం గ్రీన్ టీ లాగా వాడుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.